దేవుని మహాపరిశుద్ధ నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. చేరవచ్చిన మిమ్మల్ని అందరినీ బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నానండి. ఒక సమయంలో మన కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. రాజులకు రాజా తండ్రి, నాయన దేవా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సమయంలో నాయన గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ ద్వారా మీరు నడిపిస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ జరగబోయే కూడికను మీరు దీవించి ఆశీర్వదించి నేను ఆ మహిమార్థమై దీవించండి, నడిపించండి, జరిపించండి తండ్రి. జరిపిస్తున్నటువంటి నన్ను ఎస్తర్ను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకమైనటువంటి నీ జ్ఞానం, శక్తి, బలము, ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని ప్రార్థిస్తూ ముందున్న సమయాన్ని కార్యక్రమాన్ని మీ చేతికి అప్పచెప్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొని చిన్న మా పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో కొన్ని కీర్తనలు పాడుతూ మనం దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దామండి. దేవుని నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. మరి యొక్క సమయంలో మనము దేవుణ్ణి స్తుతిద్దామండి, ఆరాధిద్దాం. సంకీర్తన 96వ అధ్యాయము 2వ వచనము. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఈ విధంగా మనము దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆయన సువార్తని ప్రకటించుకుందామండి. అందరికీ తెలిసినటువంటి పాటనే కన్నీరేలమ్మ కరుణించు యేసు మనతో ఉండగా అనేటువంటి పాటతో మనం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండగా దేవుని నామాన్ని మహిమపరచండి. కన్నీరేలమ్మా కరుణించు యేసు నీకు విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పే, కరుణ చూపే కలత మాన్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. మనకి ఏమీ లేదని అవమానపరుస్తూ మన తలరాత ఇంతేనని ఎంతో మంది మనల్ని హేళన చేస్తూ ఎత్తి పొడుస్తూ ఉంటారు. కానీ అయినప్పటికీ మన దేవుడు మనతో ఉంటాడు. మనం చింతిస్తున్నాము కానీ ఆ చింత ఏమీ పెట్టకుండా చింత యావత్తు మనం ఆయన మీద వేస్తే ఆయన మనకన్నిటిని తుడిచి మన తలరాతని మార్చేటువంటి గొప్ప దేవుడు. నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచరా, తరువాత ఇంతేనని తరువాత ఏమోనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా. చింతించకన్నా యేసు మాటను మరిచావా, మరను మధురంగా మార్చెను చూసావా. చింతించకన్నా యేసు మాటను మరిచావా, మరను మధురంగా మార్చెను చూసావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని, ఏం చేయలేవని నిన్ను అంటూ నిరాశపరుస్తున్నారేమో, నీ బ్రతుకు మారదంటూ నువ్వు వింటే అంటూ నీ చుట్టూ ఉన్న ప్రజలు నేను అంటున్నారేమో. కానీ మన ప్రభువును రక్షకుడు నేను నీ వెన్నంటే ఉంటాను,
నేనున్నాను అని ఆయన చెప్తున్నాడు. నీకెవరూ లేరని ఏం చెయ్యలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా, పొరుగంటే వాడనని ఎప్పటికీ అంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా, నేనున్నానన్న యేసు మాటలు మరిచావా, కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా, నేనున్నానన్న యేసు మాటలు మరిచావా, కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా, కన్నీరేనమ్మా కరుణించు యేసు నిన్ను విడువబడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబడమ్మా, కరుణ చూపి కలత మాన్పే, కరుణ చూపి కలత మాన్పే యేసే తోడమ్మా, కన్నీరేనమ్మా కరుణించు యేసు నిన్ను విడువబడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబడమ్మా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి కొద్ది సమయం ఇంత సమయం మనం దేవుని స్తుతించాము, ఆరాధించాం. మరి సమయంలో మనం ముందుకెళ్దామండి. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళే ముందు మన హృదయాల్ని మనము సిద్ధపరచుకుందాము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అనేటువంటి పాటతో మనము మన హృదయాలను సిద్ధపరచుకుంటూ మనము వాక్య ధ్యానంలోని వెళ్లే ముందు మన హృదయాలను సిద్ధపరచుకుంటూ ముందు కొనసాగదామండి. ఎవరు మౌనంగా ఉండక హృదయపూర్వకంగా మీ స్వరాలను విప్పి ఆయన నామాన్ని ఆరాధించండి.
మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నామయ్యా. గొప్ప కర్మ తండ్రి మీకే స్తోత్రం ప్రభా. నాయన ప్రభా ప్రధాన దేవండి ప్రభా నీ పాస్ మీకు మమ్మల్ని నడిపించుకుని విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభా. నైనా గాడ్ సురేష్ ఫెలోషిప్ని ప్రభానైనా మీ యొక్క అధ్యక్షత నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభానైనా. ఈ యొక్క ఫెలోషిప్లోనైనా నైనా పాల్గొంటున్న బిడ్డలందరినీ బట్టి మీ పాదం చెంత మొరపెడుతున్నాను ప్రభా. వారి యొక్క స్థితిగతులన్నింటినీ పాదం చెంత మొరపెడుతున్నాను. వారి మొరలను ఆలకించి వారికి సహాయం చేసి నడిపింపు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నామయ్యా. యెహోవా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. మీ యొక్క ఆశ్చర్య కార్యాలను ప్రభా, అద్భుతములను ప్రభా ఆ బిడ్డల జీవితాల ఎడల ప్రభా చూపించినైనా వారిని నైనా మీ యొక్క రాజ్యవ్యాప్తి కోసమే ప్రభానైనా మీ యొక్క పరిచారకులుగానైనా నడిపింపు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నామయ్యా. మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభానైనా ఈ విధంగా ప్రభానైనా నైనా రాజులకు రాజా ప్రభులకు ప్రభా మీకు స్తోత్రం ప్రభానైనా. తండ్రి యొక్క సమయాన ప్రభానైనా నీ ప్రియ కుమారుడనైనా దిలీప్ గారు ప్రభానైనా వాక్యాన్ని పంచుకొని పోతున్నగా ఆ బిడ్డని మీ ఆత్మాభిషేకంతో నింపి ఆ బిడ్డ నోటి ద్వారా మీరే మాతో మాట్లాడినైనా ఎటువంటి వాక్యం మాకైతే అవసరమై ఉన్నదో ఆ విధమైనటువంటి వాక్యం ఆ బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడి నడిపింపు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ ఆ బిడ్డని మీ పాదముల చెంతకు సమర్పించుకుంటూ యొక్క ఫెలోషిప్ని మీ యొక్క అధికారంలో కొప్పుకొంచు ప్రభానైనా నేను తగ్గించుకుంటూ హెచ్చిస్తూ ఈ యొక్క స్తుతి అర్పణ వేస్తున్నామని అడిగి వేడుకొంచుకుంటున్నాను గొప్ప పర్వతండి. ఆమేన్. దేవుని నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. పరిశుద్ధ గ్రంథము నుండి సంఖ్యాకాండము, పరిశుద్ధ గ్రంథము నుండి సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనము. 23వ అధ్యాయము 19వ వచనం. బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, బాలాకు లేచి వినుము, సిప్పోరు కుమారుడ చెవినొగ్గి నా మాట ఆలకించుము. 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఈ యొక్క మాటలు బిలాము బాలాకుతో చెప్తాడనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 19వ వచనంలో దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే మన దేవుడు మాట ఇచ్చి నిలవబెట్టుకునే దేవుడు. ఈ లోకంలో చాలా మంది మాట ఇచ్చి నిలబెట్టుకోలేరు. కొంతమంది కావాలని నిలబెట్టుకోరు, కొంతమంది అనుకోకుండా నిలబెట్టుకోలేరు, కొంతమంది నిలబెట్టాలని ప్రయత్నం చేస్తారు కానీ అది నిలబెట్టుకోలేరు పాపం. అయితే ఎంతోమంది దేవుళ్ళు దేవతలు ఉన్నప్పటికీ చాలా మంది చాలా మాటలు ఇస్తారు కానీ నిలబెట్టలేకపోయారు చరిత్రలో. అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే, సజీవమైనటువంటి నా దేవుడు ఏమంటున్నాడంటే తన యొక్క ప్రవక్త, తన యొక్క సేవకుని ద్వారా పంపిస్తాడు బాలాకు దగ్గరికి బిలాముని. ఆయనకు చెప్తాడు, అంటే యెహోవా దేవుడు అంటే ఎలాంటి వాడు అనేది ఆయనకు తెలియదు. మాట ఇచ్చి తప్పడు ఆయన. ఆయన ఏమన్నా మనిషా? అబద్ధమాటకు ఆయన ఏమన్నా నరపుత్రుడా? పశ్చాత్తాపడడు ఆయన అని చెప్తుంటారు. చాలా మంది బాధపడతారు ఏమనంటే, దేవుడు మాట ఇచ్చి నిలబెట్టుకోడు, వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు అని అనుకుంటుంటారు. కానీ దేవుని యొక్క మాటలు ఎప్పుడు మోసపరిచే మాటలు కాదు. ఒకరోజు రావచ్చేమో బహుశా, దురదృష్టవశాత్తు నేను కూడా నా మాట నిలబెట్టుకోలేకపోవచ్చు. చూసే వాళ్ళల్లో కూడా ఎవరైనా ఒక్కొక్కసారి మాట నిలబెట్టుకోలేకపోవచ్చు. కానీ మన దేవుడు మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకుంటాడు. అందుకనే ఎవరైనా మాట ఇస్తే ఆ మాట నిలబడుతుందో లేదో తెలియదు, కానీ దేవుడు మాట ఇస్తే మాత్రం ఖచ్చితంగా నిలబడుతుందని చరిత్రలో ఒకసారి మనం వెళ్ళి చూస్తే సమూయేలు గ్రంథంలోకి మనం వెళ్దాం ఒకసారి. సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం, 2వ సమూయేలు 7వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందామండి. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనదేమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదను.
అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదను. నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. అతడు పాపం చేసిన యెడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతని శిక్షించును. ఇక్కడ చూసుకున్నట్లయితే 11వ వచనం నుంచి 14వ వచనం వరకు ఈ యొక్క సంభాషణ భక్తుడైనటువంటి దావీదు మరియు యెహోవా దేవుని మధ్య సంభాషణ జరుగుతుంది. దేవుడు ఏం చేస్తాడంటే దావీదుకు ప్రామిస్ చేస్తాడు, చాలా ప్రామిసులు ఇస్తాడు. దావీదుకు మంచి మంచి జీవితాన్ని ఇస్తాను, నెమ్మదిని ఇస్తాను అంటాడు. ఆయన సంతానం గురించి చెప్తాడు. అయితే ఈ యొక్క చోట మనం చూసుకుంటే ఆయన దావీదు సంతతిలో భౌతికంగా చూసుకున్నప్పుడు సొలొమోను ప్రాథమికంగా ఆయన సంతానంలో ఈ యొక్క వాక్యాన్ని నెరవేర్చబడినవాడు అవుతాడు. చూడండి, ఆయన సంతతికి ఆయన రాజ్యాన్ని స్థిరపరుస్తాడంట, ఘనత కొరకు మందిరాన్ని కట్టిస్తాడంట. దేవుడు ఏం మాట ఇచ్చాడంటే రాజ్యాన్ని స్థిరపరుస్తాను, మందిరాన్ని కట్టిస్తాను అన్నాడు. సొలొమోను గురించి మాట ఇస్తాడు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేలోపు ప్రవక్తల యొక్క ప్రవచనాల రీత్యా ఇది నరరూపిగా యేసు ప్రభుల వారి జీవితంలో కూడా ఇది ప్రూవ్ అయింది అని కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మన కాంటెక్స్ట్ లో భౌతికంగా చూసుకున్నప్పుడు ఈయన ఇచ్చినటువంటి వాగ్దానము దావీదుకు సంతతి కలుగజేస్తానన్నాడు. ఆ సంతతికి రాజ్యాన్ని ఇస్తాను అన్నాడు, మందిరాన్ని కట్టిస్తాను అన్నాడు. అయితే చూసుకుంటే దావీదుకి ముఖ్య సంతానంగా ఆ యొక్క సొలొమోను దయచేస్తాడు. సొలొమోనుకు రాజ్యాన్ని ఇస్తాడు. సొలొమోను రాజును చేస్తాడు. అదే సొలొమోను ద్వారా మందిరాన్ని కట్టిస్తాడు. దేవుడు మాట ఇచ్చాడే కానీ మాట తప్పలేదండి. ఎంతో మంది కుమారులు కుమార్తెలు ఉన్నారు, కానీ సొలొమోను ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, ఆయన ఇచ్చిన మాట సొలొమోను గురించి ఆ మాట నెరవేరుస్తాడు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను. ఇక్కడ మనం చూసుకుంటే ముందర భాగంలో అంతా ఆ మందిరం డైమెన్షన్స్ మనం చూడొచ్చు. సొలొమోను కట్టించినటువంటి మందిరం యొక్క డైమెన్షన్స్, దేవుని ద్వారా ఆయన పొందుకున్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని చూస్తాము. అండ్ లాస్ట్ లో ఫైనల్ గా మనకేం కనపడుతుందంటే 14th వర్స్లో ఈ ప్రకారం సొలొమోను మందిరాన్ని కట్టించి ముగించేస్తాడంట. దేవుడు 2 సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో దావీదుకు మాట ఇచ్చాడు, కానీ ఆ మాటను ఆయన నెరవేర్చలేదా అంటే 100% నెరవేర్చాడు. ఇక్కడ మనం చూస్తే మొదటి రాజుల గ్రంథంలో 6వ అధ్యాయంలోకి వచ్చేలోపు 14వ వచనంలో ఇట్ ఈస్ క్లియర్లీ ప్రూవెన్ దట్ కింగ్ సొలొమన్ హ్యాస్ బిల్డ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందిరాన్ని సొలొమోను కట్టాడు. సో మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నాకు ఒక మాట ఇచ్చాడు, గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ లో నేను ఆశీర్వదిస్తాను అని ఆయన నాకు మాట ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అవన్నీ చూసే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో మీకు ఏదైనా ప్రామిస్ చేస్తాడు, అప్పుడు ఆయన ఖచ్చితంగా ఆ ప్రామిస్ ని నెరవేరుస్తాడు. ద ఓన్లీ థింగ్ ఈస్ దావీదు ఎలా లోబడ్డాడు, బిలాము ఎలా లోబడ్డాడు, సొలొమోను ఎలా లోబడ్డాడు, మనం అలా లోబడాలి. అప్పుడు మనం కూడా ఆయన యొక్క వాగ్దానాలు పొందుకుంటాం. అదే విధంగా మనం ఆలోచించినప్పుడు చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే, దేవుడు నా ఎడల ఆయన యొక్క ప్రణాళికను నెరవేర్చటం లేదు, ఆయన మాట ఇచ్చి నిలబెట్టుకోవటం లేదు, ఆయన మోసగాడు అని కొంతమంది విశ్వాస జీవితంలో నిరీక్షణ కోల్పోయి మాట్లాడతారు. దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే మీ నిరీక్షను పెంపొందించుకోండి. మన దేవుడు మాట ఇస్తే తప్పని వాడు, ఆయన నరుడు కాదు. దిలీప్ కుమార్ మాట ఇస్తాడు, మీకు 5 లక్షలు అప్పు ఉంటే తీరుస్తానని. నేను తీర్చను, ఎందుకంటే నేను మనిషిని, నా మాట నేను నిలబెట్టుకోలేకపోవచ్చు ఏ టైంలో అయినా. కానీ దేవుడు ఒక మాట ఇస్తే ఆ మాట తప్పక తీరుస్తాడు. సొలొమోనుకు మాట ఇచ్చాడు, సొలొమోను గురించి దావీదు దగ్గర మాట ఇచ్చాడు. అంత మాత్రం చేత దావీదును చనిపోయాడు, దావీదు తర్వాత వదిలిపెట్టేశాడా అంటే, ఆ మాట ప్రకారంగా సొలొమోను ద్వారా మందిరం కట్టించి 14వ వచనంలో ముగించేస్తాడు. సొలొమోను మందిరమును కట్టించి ముగించను అంటాడు. అదే విధంగా ఆయన మాట ఎంత పదిలంగా ఉంటుందంటే, మరొకసారి మనం క్రొత్త నిబంధన గ్రంథానికి వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుంచి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుంచి,
యేసు గలిలయ సముద్ర తీరంలో నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. క్రొత్త నిబంధనకు వచ్చేలోపు మత్తయి సువార్తలో ఈయన మనం చూసుకోవచ్చు, దేహరూపిగా ఆయన శిష్యులని ఫామ్ చేస్తాడు. ఫార్మేషన్ ఆఫ్ డిసైపుల్స్ డిసైపుల్ ఫార్మేషన్ జరుగుతుంది అక్కడ. అప్పుడు ఏమైపోతుందంటే ఆయన మాటిస్తున్నాడు. ఎవరికి మాటిస్తున్నాడు? మంచి హైలీ ఎడ్యుకేటెడ్కి మాట ఇవ్వటం లేదు ఆయన. ఎందుకంటే ఒక పెద్ద ఎడ్యుకేటెడ్ దగ్గర ఒక పిఏగా చేరాలన్నా, ఒక ఆయన కింద ఉద్యోగస్తుడిగా చేరాలన్నా మంచి క్వాలిఫికేషన్ ఉండాలి. కానీ భూమి అంతటిని, ప్రతి సృష్టిలో భాగాన్ని సృష్టించిన దేవుడి దగ్గరే శిష్యుడిగా చేరాలంటే ఎన్ని క్వాలిఫికేషన్లు సంపాదించాలి? అది మానవ మేధస్సుకు అసాధ్యం. అలాంటి ఆయన ఎవరిని పెట్టుకున్నాడు శిష్యులుగా అంటే, ఒక చదువు రానటువంటి వాళ్ళు, చదువుకోనటువంటి వాళ్ళని శిష్యులుగా పెట్టుకోవాలనుకున్నాడు ఆయన. అయితే వాళ్ళు ఎవరు అంటే చేపలను పట్టే జాలర్లు. చూడండి, ఇక్కడ 18వ వచనంలో మనం చూసాం కదా, వాళ్ళు సీషోర్ దగ్గర, ఆ గలిలయ సముద్ర తీరం దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వలలు తీసుకొని ఉన్నారన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వలలు తీసుకొని చేపలు వేయడానికి పోతున్నారు. వాళ్ళు జాలర్లు. పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆండ్రూ అండ్ పీటర్, వీళ్ళిద్దరూ వాళ్ళ వలలు తీసుకొని పోవాలనుకుంటున్నారు, జాలర్లు. అయితే యేసయ్య వాళ్ళతో ఏం మాట ఇచ్చాడో చూడండి. నా వెంబడ రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తానని మాటిస్తున్నాడు. ఏం మాటిస్తున్నాడండి? కిలో బంగారం ఇస్తానని మాటిస్తున్నాడా? ఒక నెల రోజులు ఏం కోరుకుంటే అదంతా జరుగుతుంది మీ నోట్లోంచి అని మాటిస్తున్నాడు. లేదంటే రాత్రికి రాత్రి ఏదో జరిగిపోయి మీరు ఆకాశంలోకి వెళ్ళిపోతారని మాటిస్తున్నాడు. అవేమి ఇవ్వటం లేదండి. ఒకటే మాటిస్తున్నాడు. వాళ్ళకి ఏమిస్తున్నాడంటే మనుష్యులను పట్టు జాలర్లుగా మిమ్మల్ని చేస్తానని మాటిస్తున్నాడు. అప్పటి వరకు చేపలను పట్టే జాలర్లు, కానీ అప్పటి నుండి వాళ్ళకు వచ్చిన ప్రామిస్ ఏంటి? పేతురుకి ఆంద్రేయకి అంటే మనుష్యులను పట్టు జాలర్లు. ప్రామిస్ చేశాడండి, ప్రామిస్ చేశాడు. అయితే ఆ ప్రామిస్ ని నిలబెట్టుకున్నాడా లేదా? ఒకసారి చూసుకున్నట్లయితే 100% నిలబెట్టుకున్నాడు. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వ్యాపారస్తులు, పెద్ద పెద్ద అధికారులు, పెద్ద పెద్ద ధనవంతులు, లేదంటే ఈ కాలంలో పెద్ద పెద్ద దైవజనులు కూడా తయారైపోయారు చాలా మంది కమర్షియల్‌గా. ఈ రకమైనటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఒక ఊరికి వెళ్ళినప్పుడు, ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళ వ్యాపారంలో భాగంగా, వృత్తిలో భాగంగా, వారి యొక్క జీవనోపాధికి భాగంగా వాళ్ళు ఏమంటారంటే, ఎవరైనా చిన్న చితక జీవనం సాగించాలని అంటారు, నువ్వు సిటీకి వచ్చేసేయ్, నువ్వు పలానా ప్రాంతానికి వచ్చేయ్, పలానా దేశానికి వచ్చేయ్, ఆ ఊరికి వచ్చేయ్, ఆ టౌన్‌కి వచ్చేయ్, నా ఆఫీస్‌కి వచ్చేయ్, నేను చూసుకుంటా నీ సంగతి, నీకు అన్నీ నేను చూస్తానులే, నువ్వు నా ఎంబడి ఉందులే అని అంటారు. కానీ పాపం వాళ్ళు నమ్ముకొని ఆ చీటీ అడ్రస్ పట్టుకొని ఏదో పట్టుకొని వాళ్ళతో వీళ్ళతో మోసపోయి ఆ ఊర్లో ఆఫీసుకు చేరుకుంటే వాళ్ళు వీళ్ళని పట్టించుకునే వాళ్ళ అంటే అక్కడేదో మాయమాటలు చెప్పొచ్చింటారు ఊర్లో. అదేదో మీడియా కవరేజ్ కోసమో, లేదంటే అక్కడేదో జనాలను నమ్మించడానికో, మంచోడు అనిపించుకోవడానికో. కానీ నిజానికి ఆఫీస్‌కి పోతే వాళ్ళు చూడే పరిస్థితుల్లో చాలా వరకు లేదు. చాలా మంది అలా సిటీలకొచ్చి మోసపోతున్నారు. అయితే నా దేవుడు అలా మోసం చేయలేదు. పేతురుకి, ఆంద్రేయకి మనుషులను బట్టే జాలరులుగా మిమ్మల్ని చేస్తాను రాండి అనంటే, పేతురు, ఆంద్రేయ నిజంగా సంతోషంగా వచ్చినారు. అయితే వాళ్ళని నా దేవుడు వదిలిపెట్టలేదండి. వాళ్ళని తీసుకొని పోయినాడు. అప్పుడు ఏమైనారో చూడండి వాళ్ళు. వారు వెంటనే 20వ వచనంలో, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన తీసుకొని పోయినాడు. నా దేవుడు ఎట్లాంటి దేవుడంటే, మాట ఇస్తే నిలబెట్టుకునే దేవుడు నా దేవుడు. వదిలిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. మనం సృష్టించినటువంటి దేవుడు ఎలాంటి దేవుడంటే, ఆయన నరపుత్రుడు కాదు, మానవుడు కాదు. బిలాము ద్వారా బాలాకుకు సెలవిస్తున్నాడు. మరొకసారి చూసుకుందామా? సంఖ్యాకాండము 23వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం ఆ వచనాన్ని. 19వ వచనము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. నేను ఆడొచ్చేమో అబద్ధం. ఈరోజు దిలీప్ కుమార్ అనే ఒక వ్యక్తి అబద్ధం ఆడతాడేమో, 100% ఆడొచ్చేమో, కానీ నా దేవుడు అబద్ధం ఆడండి. అబద్ధం ఆడడానికి ఆయన మానవుడు కాదు. మానవులు అబద్ధాలు ఆడతారు. పశ్చాత్తాపడక ఆయన నరుడు కాదు, నరపుత్రుడు కాదు.
ఆయన చెప్పి చేయకుండానా మాట ఇస్తే నిలబెట్టుకునే దేవుడు నా దేవుడు. ఆయన మాట ఇచ్చి స్థాపించకుండానా అంటున్నాడు బిలాము. ఈరోజు దేవుని సన్నిధిలో నేను మీతో చెప్పుకున్నటువంటి మాట. ఆ రోజు దేవునికి మాట ఇచ్చి తప్పినాడా? దావీదుకు మాట ఇచ్చి తప్పినాడా? తప్పలేదు. సొలొమోను ద్వారా మందిరం కట్టిస్తాను అన్నాడు. కట్టిచ్చాడండి నా దేవుడు. ఆ రోజు పేతురు, ఆంద్రేయులకు ఏం చెప్పాడంటే మనుష్యులను బట్టి జాలరులుగా చేస్తాను అన్నాడు. చేశాడు. నా దేవుడు నేను ప్రకటించే నా దేవుడు మాట ఇస్తే నిలబెట్టుకునే దేవుడు. ఎందుకంటే నా దేవుడు సజీవుడు. ఆ ధైర్యం నాకుంది. ఆ నమ్మకం నాకుంది. నా యెడల ఏదైనా మాట కలిగి ఉన్నాడు. నాకేదైనా మాట ఇచ్చాడనుకోండి, అది ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు. ఆ దేవుడు నాకో మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకుంటాడు. మీకేమన్నా మాట ఇచ్చాడేమో నాకు తెలియదు మీ వ్యక్తిగత జీవితాలలో. మీకేదన్నా మాట ఇస్తే ఒకవేళ ఆయన నిలబెట్టుకుంటాడు. ఆమేన్. ఖచ్చితంగా నిలబెడతాడు. ఏమంటే మనము నిరీక్షణతో ఆయనందు విశ్వసించాలి. సొలొమోను విశ్వసించాడు. దావీదు విశ్వసించాడు. పేతురు, అంద్రెయ విశ్వసించారు. వారేం చేశారంటే ఆయన కార్యాలు పొందుకున్నారు. మందిరాలను కట్టారు. మనుషులను బట్టే జాలరులుగా పోయినారు. ప్రపంచ మేధావిగా సొలొమోను తీర్చిదిద్దబడ్డాడు. ప్రపంచానికి సువార్తను పరిచయం చేసిన వారుగా పేతురు, అంద్రెయ ఎంతో గొప్ప సేవ చేశారు. ఈరోజు దేవుడు మన ఎడల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో మనకు తెలియదు. చూసే మీ ఎడల సహోదరుల ఎడల ఏమి చిత్తం కలిగి ఉన్నాడో మనకు తెలియదు. ఆయన దగ్గర నుంచి ఓ ప్రామిస్ పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ప్రయత్నం చేస్తాను. మా సహవాసస్తులు ప్రయత్నం చేస్తారు. చూసేటువంటి సహవాసంలో పాలుభాగస్తులైన మీరు ప్రయత్నం చేయండి. ఆయన నుంచి ఒక్క ప్రామిస్ పొందుకుంటే ఆ ప్రామిస్‌ను నెరవేర్చే దేవుడు నా దేవుడు. ఆ ప్రామిస్‌ని నిలబెట్టుకోవడానికి ఆయన ఎంత దూరమైనా వెళ్తాడు. కేవలం మనం సహకరించాలంతే. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, అత్యున్నత సింహాసనం ప్రేమాసనమైన దేవానికి స్తోత్రాలు నాయన. ఇంతవరకు కాచి కాపాడిన రెక్కల చాటున భద్రపరిచిన దేవానికి వందనాలు తండ్రి నాయన. మాట ఇచ్చి మాట తప్పని దేవానికి వందనాలు చెల్లిస్తూ చూస్తున్నటువంటి సహోదరులను దీవించండి. చెప్పి నన్ను దీవించండి నాయన. మేము కూడా నీ ప్రామిస్లను పొందుకునే హోప్, ఫెయిత్ మాకు దయచేసి నీ యందు ఆశీర్వాదాలు పొందుకునే కృప దయచేయమని ప్రార్థిస్తూ నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నేడు జరిగినటువంటి ఈ యొక్క గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ జీజీఎఫ్ వారి కూడికను బట్టి నీకే కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటూ ఈ కొద్ది విన్నపములని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.